జనరల్గా మోదీ వెంట లేకపోతే ఈడీ ఎంటర్ అవుతుంది అనే నానుడి గత 11 సంవత్సరాలుగా అక్కడ స్థిరపడిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున ఆయన గత 10 సంవత్సరాలుగా మోడీ వెంటే ఉన్నాడు. అఫీషియల్గా కాకపోయినా కానీ అన్అఫీషియల్గా నాన్ ఎన్డీఏ పార్ట్నర్గా ఆయన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి కూడా వారు అడగంగానే ఈయన మద్దతు ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళు అడిగారనే కాదు, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన కొత్తలోనే 2024లో బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి వైసీపీ మీద ఘన విజయం సాధించిన తర్వాత 2-3 రోజులకే అప్పట్లో వైసీపీలో సెకండ్ పొజిషన్గా భావించబడుతున్నటువంటి, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగిన వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు అప్పట్లో ఎంపీగా ఉన్నారు. ఆ కొత్తలోనే బీజేపీకి ఒక క్లారిటీ ఇచ్చేశారు, మేము ఇప్పటికీ కూడా మా అవసరం మీకు ఉంటుంది, మాకు 4 లోక్సభలోను ఒక 11 మంది అప్పట్లో, ఇప్పుడు ఒక 4 జంప్ అయిపోయారు కాబట్టి 7 అయ్యారు అనుకోండి, మొత్తానికి 15 మంది ఎంపీల మద్దతు మీకు అవసరం ఉంటుంది, బీజేపీకి అవసరం ఉంటుంది అని ఇండైరెక్ట్గా మేము మీకు మా సపోర్ట్ కంటిన్యూ చేస్తున్నాము, చేయబోతున్నాము ఇంతకు ముందు లాగానే అని చెప్పేసి చెప్పినది కూడా మనకు తెలుసు. దానికేం భిన్నంగా జరగలేదు. విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయినా, ఎంపీగా రాజీనామా చేసినా, రీసెంట్గా మనం చూసిన డెవలప్మెంట్స్ ద్వారా చూసినా కానీ మరి ఓన్లీ నాన్ బీజేపీ ఆర్ ప్రత్యర్థి పార్టీలను మాత్రమే సెలెక్టివ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి ఉన్నటువంటి దానికి ఉన్న ఇంప్రెషన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి వేల కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకమైన సోదాలు, అలాగే దాడులు, ఈడీ దాడులు దేశవ్యాప్తంగా జరగడాన్ని రాజకీయ కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి సార్? అందరికీ నమస్కారం అండి. ఇది ఒక సీరియల్ లాగా సాగుతూ ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు. కేంద్రము బీజేపీ, ఈడీ లేదు, సిబిఐ లేదు, అవినీతి లేదు. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ కక్ష సాధింపు, బెదిరింపులకి వాడుకోవటం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు కూడా ఆ వ్యూహంలో భాగంగానే ఏదైనా చేస్తారు వాళ్ళు. నిజంగా బీజేపీకి అవినీతి మీద, లిక్కర్ స్కామ్ మీద కేంద్రానికి, ఎన్డీఏకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాదు, దాంట్లో వాస్తవమే ఉందని వాళ్ళు భావించుంటే, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న హయాంలోనే పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా కేంద్రానికి అన్ని సాక్ష్యాధారాలతో, ఆవిడే ప్రతిపక్ష, వేరే పార్టీ వాళ్ళు కాదు, బీజేపీ పార్టీ తరపునే కేంద్రానికి లేఖ రాశారు, సాక్ష్యాలు, ఇదిగో యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. ఎందుకు తీసుకోలే అప్పుడు? బీజేపీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నిజంగా ఉంటే మరి ఆ రోజు లేదు. 15 నెలలు అయ్యింది. ఇప్పుడు ఈడీ దాడులు చేస్తూ ఉందని అన్నారు. దాడులు చేసి తర్వాత ఏం చేస్తారో తెలియదు. దాడులు చేసి నిజంగా నిందితుల్ని ఉంటే ఆ కేసు శిక్షించవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ దాడుల్ని వాడుకుని లొంగ తీసుకుని తర్వాత మళ్ళీ కేసుల్ని నీరుగార్చి చేసిన ఘటనలు దేశంలో సిబిఐ కానీ, ఈడీ కానీ చాలా ఉన్నాయి. బాబురావు గారు, మహారాష్ట్రలో మనం చూడలేదా? బాబురావు గారు, ఒకటి ఇక్కడ లొంగ తీసుకోవాలి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. ఆల్రెడీ ఆయన 11 సంవత్సరాలుగా లొంగిపోయే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇది లొంగిపోయింది చాలా సరిపోయి ఉండకపోవచ్చు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏమిటి? పార్టీలో చేర్చుకోవటం. గతంలో మీరు చూశారు కదా, తెలుగుదేశంలో ఉన్న రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం రాజ్యసభ సభ్యులందరినీ ఏం చేశారు? ఓకే, సుజనా చౌదరి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? టీజీ వెంకటేష్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? సో మీరు ఆ ఆస్పెక్ట్ లో మాట్లాడుతున్నారు. అయితే ప్రతిసారి బీజేపీ వాళ్ళ ఆస్పెక్ట్ ఏదైనా చేయగలరు వాళ్ళు.
దేనైనా చేయగలరు. అందుకే లొంగ తీసుకోవడం అంటే వాళ్ళకి ఎప్పటి అవసరం అప్పుడే. వాళ్ళ దృష్టిలో ఏమిటి, ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళు కలిపేసుకోవాలి. చాలా చూసాం చాలా రాష్ట్రాల్లో. మహారాష్ట్రలో ఎన్సీపీని ఏం చేశారు, శివసేనని ఏం చేశారు. శివసేనలోనూ ఎన్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో చేరితే వాళ్ళ మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇరిగేషన్ స్కామ్లో ఏమైనాయి అందరికీ తెలిసిందే కదా. మోడీ గారి వాషింగ్ మిషన్లో బీజేపీ వాషింగ్ మిషన్లో వెళ్తే అంతా శుభ్రం అయిపోతారు, పరిశుద్ధులు అయిపోతారు. ఇప్పుడు అస్సాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన మీద అటువంటి కేంద్రం ఎన్ని ఆరోపణలు చేసింది గతంలో. హేమంత్ శర్మ కేంద్రంలో శర్మ గారు. మరి ఇక్కడ మరి టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టినప్పుడు పైకి చెప్పకపోయినా అందరూ మాట్లాడే మాట ఏంటి, ఎవరు పెట్టించారంటే కేంద్రం అండతో జైల్లో పెట్టించారని ప్రతి నాయకుడిని ఎవరిని కదిలిచ్చినా ఆఫ్ ది రికార్డ్ ప్రతి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కూడా మెడ మీద కత్తి వేలాడుతున్నట్టుగా మీకు గుర్తుందో లేదు, యాక్చువల్గా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమే చాలా మంది మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ అరెస్టులో. కానీ దానికన్నా ముందే ఈడీ ఎంటర్ అయింది. అప్పుడు కూడా ఈడీ ఎంటర్ అయింది లోపల వెళ్ళి లోకేష్ గారు ఇప్పుడు మోడీ గారు పిలిచి 2 సార్లు 3 సార్లు 30 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడారన్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్ళి చాలా రోజులు కూర్చుంటే అమిత్ షా గారు ఇంటర్వ్యూ కూడా రాలేదు. అప్పుడు అవన్నీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈరోజు నిన్నగాక మొన్న కూడా 130 రాజ్యాంగ సవరణకి బిల్లు పెట్టి ఎవరైనా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు 30 రోజులు జైల్లో ఉంటే చాలు, శిక్ష అనుభవించాల్సిన అవసరం, నిరూపితల అవసరం. వాళ్ళని వేటు వేయటానికి కావాల్సింది ప్రతిపక్షాలనే కాదు, ఎన్డీఏ పక్షాలను కూడా వాళ్ళకు ఒక హెచ్చరిక. మీరు ఏదన్నా కనుక మధ్య మధ్యలో తేడా ఉండి ఏదన్నా చేస్తే కనుక మీకు ఇదో హెచ్చరిక అని చెప్పేసి. అటువంటిది బీజేపీ వాళ్ళు అవినీతి మీద పోరాటం చేస్తారు, అవినీతిని అంతా వెలికితీస్తారు, ఎక్కడ అవినీతి ఉన్నా శిక్షిస్తారు అనేది భ్రమ. అవినీతికి వాళ్లే మూలం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ రోజు వైసీపీ అయినా ఈరోజు టీడీపీ అయినా అదానీని ఆంధ్రప్రదేశ్లో అదానీ ప్రదేశ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాల కారణమైతే పైనుండి నడిపిస్తుంది ఎవరు? అదానీ కుంభకోణాలు ఏంటి, సెకీ కుంభకోణం అయినా. అందుకే ఇప్పుడు నిజంగా ఒకటే, బీజేపీకి ఎన్డీఏకి అవినీతి మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద పోరాటాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే మద్యం మీద చేస్తున్నారు, మంచిది, కంటిన్యూ చేయండి. అలాగే ఇసుక మీద చేస్తున్నారు, కంటిన్యూ చేయండి, మంచిది. కానీ ఆ రోజు వైసీపీలో మంత్రులుగాను, ఆ రోజు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉండి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీలో కూడా, బీజేపీలో కూడా, జనసేనలో కూడా ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు ఇప్పుడు నీతివంతులు అయిపోయారా? వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుందా? మరి ఆ రోజు మంత్రివర్గాల్లో భాగస్వాములైన వాళ్ళు ఒకటి. రెండోది పెద్ద కుంభకోణం విద్యుత్ కుంభకోణం, సెకీ సోలార్ విద్యుత్ కుంభకోణం. పబ్లిక్గా సాక్ష్యాధారాలు రుజువు అయ్యి ఉన్నాయి. మద్యం మీద చేసినట్టే, ఇసుక మీద చేసినట్టే విద్యుత్ కుంభకోణాల మీద విచారణ జరిపించండి. ఎన్డీఏలో ఉన్న కేంద్రం మాట్లాడలా, రాష్ట్రం మాట్లాడలా, అందరూ బలపరుస్తారు. విద్యుత్ మీద ఇక దర్యాప్తు చేయడం అంటే అదాని మీద చేయటమే. అదాని మీద కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు కదా, మన సత్య ఏదో షిరిడి సాయి సంథింగ్, 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చుకొని వాళ్ళ మీద దర్యాప్తు చేయించుకుంటారా? చేయించుకోవడం అంటే అవినీతి మీద యుద్ధం కదా, అవినీతి మీద పోరాటం కదా, వ్యక్తుల మీద పోరాటం కాదు కదా, అవినీతి మీద పోరాటం. కాబట్టి అందుకే ఈ రోజు ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, లేని చోట్ల ఈడీ ఎంటర్ అవుతుంది. అసలు అవినీతే లేని దగ్గర ఢిల్లీలో చూసాం, మరి అన్ని రోజులు జైల్లో పెట్టారు, దాంట్లో ఏముందో ఏమి లేదో చూశారు. కానీ మరి ఈడీ
కానీ ఇక్కడ అవినీతి జరిగిందని కళ్ళకు కట్టినట్టు ఈవెన్ చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు కదా సార్. మిగిలిన విషయాలు పక్కన పెడితే లిక్కర్ స్కామ్ అనేది ఉంది కదా, లేని దాంట్లో ఏమి ఈడీ ఎంటర్ అవటం లేదు కదా. లేని దాంట్లో ఎంటర్ అయింది. దాంట్లో ఈడీ ఇప్పుడు ఎంటర్ అయింది, బానే ఉంది. పురంధేశ్వర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు ఎందుకు ఎంటర్ కాలేదు? అప్పుడు ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు కదా సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు మన అవసరాన్ని బట్టి ఉంటుందా? రేపు మళ్ళీ ఇప్పుడు మీరు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకి మద్యం కుంభకోణాల్లో మునిగిపోయి ఉన్నటువంటి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీని ఎన్డీఏ పక్షం తరపున రాజ్నాథ్ సింగ్ గారు మద్దతు ఇమ్మని ఎందుకు అడిగారు? అదే కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి టెంపరీ బెయిల్ ఇచ్చి ఓటు వేయించుకున్నారు. ఏది అదే లిక్కర్ కేసులో వైస్ ప్రెసిడెంట్ కి. ఇంకా ఇంతకన్నా దాన్ని ఏమంటారు, ఏమన్నా మరి. అది ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అడిగారు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముందు అవినీతి లేదా? ఇప్పుడే అవినీతి గుర్తించారా? రైట్. కాబట్టి అవినీతి మీద కేంద్రమైన రాష్ట్రమైన అది స్వపక్షమైన విపక్షమైన ఎవరి మీద అయినా నిజంగా చర్యలు తీసుకుంటే అందరం మద్దతు చేస్తాం. కానీ వీళ్ళు అవినీతి మీద చిత్తశుద్ధితో చేయట్లేదు. అవినీతిని అవకాశంగా తీసుకుని లొంగ తీసుకోవటం కోసము వీటి మీదే ఉంది. అందుకనే మద్యం మీద మాట్లాడిన వాళ్ళు విద్యుత్ మీద మాట్లాడరు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు అవినీతి మీద పడరు. రెండో విషయం ఇంకోటి నేను చెప్తాను. అప్పుడు అవినీతి ఓకే, విచారణ చేయాలి. ఇప్పుడు అవినీతి ఏంటి? ఇప్పుడు అవినీతి గురించి చంద్రబాబు గారే చెప్తున్నారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరెవరుంది, నా దగ్గర మొత్తం డేటా ఉంది. అది ఇంకా ఈడీ స్థాయికి చేరలేదు. అవసరం లేదండి. చంద్రబాబు గారు చేసే చాలుగా, పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలుగా. కొన్ని ప్రతిపక్షాలు చెప్పిన పక్కన పెట్టేద్దాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే రోజు లేదు గిట్టని మీడియా పక్కన పెట్టేద్దాం. గిట్టే మీడియాలో వచ్చే వార్తలైనా తీసుకుందాం. దాని మీదైనా వారి రాష్ట్రం కోసం, వాళ్ళ పార్టీ యొక్క మేలు కోసం అప్పుడు తీసుకుంటే ఇది వైసీపీనా టీడీపీనా బీజేపీనా సంబంధం లేదు. అవినీతి ఎక్కడ జరిగినా సరే సహించరు అని ప్రజలు హర్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకి ఇంకా మద్దతు ఇస్తారు. లేకపోతే ఏదో రాజకీయ పోరాటం అని జనం అనుకునేది ఉంటుంది. వైసీపీ హయాంలో మద్యంలో జరిగింది, ఇప్పుడు కూడా మద్యంలో జరుగుతూ ఉంది. ఇంకా ఈ రోజే ఒక చిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది. విజయవాడలో ఒక బార్ కి టెండర్ వేయటానికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఎమ్మెల్యే గారు చెప్పందే మేము టెండర్ తీసుకోమన్నారంట. ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది. ఆయన మీరు కనుక టెండర్ తీసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అప్పుడు ఆయన టెండర్ తీసుకున్నారంట. ఇది మద్యం దాంట్లో ఒక చోట రాష్ట్రం అంతా జరిగిందే, ఒక చోట బయటకు వచ్చింది. అంటే అప్పుడు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా. అందుకే మద్యం మీద గత మద్యంలో ఉండేటువంటి వాళ్ళు బిగ్ బాస్ అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మరి ఆ బిగ్ బాస్ ఎవరో ఏంటో వాళ్ళ మీద వాళ్ళే చెప్పాలి, మరి వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. ఇప్పుడు మద్యం మీద ఆ పాత అనుభవాన్ని పెట్టి అవినీతి లేకుండా చూడాలి. మద్యమే కాదు, ప్రజల జీవితాన్ని కొలగొట్టే అవినీతి మీద అధికారులైనా ప్రజాప్రతినిధులైనా కేంద్రమైన రాష్ట్రమైన చిత్తశుద్ధితో ఉండాలి తప్ప రాజకీయం కోసం ఉండటం కాకుండా ఉంటే ప్రజలు రఫీ గారు